మీరు జనరల్‌గా నీరసంగా, టయర్డ్‌నెస్, వీక్‌నెస్ ఫీల్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. రీసెంట్‌గా నాకు తెలిసిన వారొకరు జనరల్ బ్లడ్ టెస్ట్ చేపించుకున్నారు. హెల్త్ చెకప్. చేపించుకొని రిపోర్ట్స్ తీసుకొని చూపించుకోవడానికొచ్చారు. అయితే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ లిమిట్స్‌లోనే ఉన్నాయి అని చెప్పాను. తర్వాత తనడిగారు, నార్మల్ లిమిట్స్‌లోనే ఉన్నట్టయితే మరి నాకెందుకు కంటిన్యూయస్‌గా నీరసంగా, వీక్‌గా ఉంటుంది. టయర్డ్‌గా ఫీల్ అవుతున్నాను అని. సో, ఈరోజు టయర్డ్‌నెస్ గురించి మీకు చెప్తాను. టయర్డ్‌నెస్ అనేది ఒక పాపులేషన్‌లో 25% ఆఫ్ ద పీపుల్ అఫెక్ట్ అయ్యి ఉంటారు. విచ్ ఇస్ సిగ్నిఫికెంట్ బికాజ్ ఈచ్ డే ఈస్ ఇంపార్టెంట్. ఈ టయర్డ్‌నెస్ అనేది మెడికల్‌గా మాట్లాడుకునేటప్పుడు ఫెటిగ్ అంటాము. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే మనం ఏదైనా పని మొదలు పెట్టలేకపోవడం. కొంతమంది పొద్దున్నే లేవాలంటే కూడా ఇబ్బందిగా లేవాలనిపించకపోవడము ఇలాంటివి ఫీల్ అవుతుంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే మొదలుపెట్టిన పనిని ముగించలేకపోవడం. థర్డ్ థింగ్ ఏమో మెంటల్ ఫెటిగ్ అంటారు. అది మనకు కాన్సంట్రేషన్, మెమరీ దెబ్బతినడం అనమాట. సో, ఈ టైర్డ్‌నెస్ అనే దానికి కారణాలైతే 3 ఇంపార్టెంట్ కారణాలున్నాయి. అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఫస్ట్ థింగ్ డెఫిషియన్సీస్. డెఫిషియన్సీస్ ఈదర్ వైటమిన్ డి డెఫిషియన్సీ, సి డెఫిషియన్సీ, ఐరన్ తక్కువుండి బ్లడ్ తక్కువుండడము, ఇలాంటి వాళ్ళలో టైర్డ్‌నెస్ ఫ్రీక్వెంట్‌గా చూస్తుంటాం. సెకండ్ థింగ్ డిసీజెస్. డిసీజెస్ అంటే లైక్ బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్నవాళ్ళు, హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు, బ్రీతింగ్ డిఫికల్టీస్ లైక్ ఆస్తమా ఆర్ సిఓపీడీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు టైర్డ్‌నెస్ ఫీల్ అవుతుంటారు. ఆల్సో కామన్‌గా అవుట్ పేషెంట్‌లో అయితే సైనసైటిస్ ఉన్న వాళ్ళలో కూడా ఫెటిగ్ అనేది చూస్తుంటాం. దెన్ థర్డ్ థింగ్ ఏంటంటే డిప్రెషన్ లైక్ ఇల్‌నెస్ అనమాట. మెంటల్ ఇల్‌నెసెస్ లైక్ డిప్రెషన్ అండ్ స్ట్రెస్. చాలా వరకు ఫిజికల్ డిసీజెస్ కన్నా మెంటల్ హెల్త్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. దెన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకైతే అన్నీ అడగగా తెలిసిందేంటంటే తన స్లీప్ అనేది బాగా డిస్టర్బ్డ్‌గా ఉంది ఫర్ ద లాస్ట్ 1-2 ఇయర్స్ అని చెప్పారు. అయితే ది స్లీప్ ఈస్ క్వైట్ సిగ్నిఫికెంట్ ఇన్ హావింగ్ కాన్సంట్రేషన్ అండ్ బెటర్ స్ట్రెంగ్త్ లెవెల్స్ అనమాట. సో, మనకు బ్యాలెన్స్ డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే కూడా మనం వీక్‌గా, టైర్డ్‌నెస్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. సో, మనం ఇది బేసిక్‌గా టైర్డ్‌నెస్, వీక్‌నెస్ అయితే ప్రాపర్ 8-9 అవర్స్ స్లీప్, బ్యాలెన్స్ డైట్ అండ్ మినిమమ్ 40 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, 30-40 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డేతో కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిసీజెస్ ఆర్ ఎనీ అదర్ కండిషన్స్, ప్లీజ్ గెట్ ఎవాల్యుయేటెడ్ బై ఎ డాక్టర్. థాంక్ యూ. నేను డాక్టర్ నవ్య తేజ.